హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అత్తగారి ఇంటిని జైలులా భావించి అత్తగారింట్లో అసలు స్వేచ్ఛ లేదని పుట్టింటికి వెళ్ళి హాయిగా అమ్మ వండి పెడుతుంటే తిని నాన్నతో గారాలు పోతూ ఏం కావాలన్నా ఆర్డర్ వేసి నాన్నతో తెప్పించుకొని హాయిగా రెస్ట్ తీసుకోవాలి అనుకున్న కూతురికి అమ్మా నాన్నల విలువ, అత్తగారి విలువ ఎలా తెలిసి వచ్చిందో ఈ కథలో చూద్దాం. ఏమిటే వసుధ సంగతులు అని సంగీత ఫోన్లో అడుగుతుంది. ఏముంటాయి సంగతులు, బోర్ కొడుతోంది జీవితం. పిల్లలు, పని అంతా రొటీన్, విసుగ్గా ఉంది అన్నాను. అవునే, నీకేం, హాయిగా సంపాదించే మొగుడు, మంచి అత్తగారు, చక్కని పిల్లలు అన్నీ ఉన్న నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది సంగీత. నువ్వు అలాగే అంటావు, నాకు ఇల్లు ఒక జైలులాగా అనిపిస్తుంది. అస్సలు స్వేచ్ఛ లేదు. అప్పుడప్పుడు, కాదు ఎప్పుడైనా ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు మొహం అదోలా పెడతారు. పిల్లలకు 2 రోజులు సెలవు కదా అని కాస్త ఆలస్యంగా లేవడం కూడా తప్పేనా అన్నాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తగారిని చూశాను కదా, నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు. ఆవిడ ఆ మాత్రం అభిప్రాయం కూడా వ్యక్తం చేయకూడదా చెప్పు? అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా. నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా? ఏం, ఒకవేళ మీ అమ్మే అయితే ఎప్పుడైనా కోపడి బుద్ధి చెప్పదు అంది సంగీత. అలా ఏం కాదు, నాకు తెలుసు. ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు. ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టం ఉండదు తెలుసా. నచ్చని పని చేస్తే ఆవిడ ముఖం చూస్తూనే అర్థమవుతుంది. అదే విషయంలో మా అమ్మ అయితే నేనేం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా. పాపం పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు, కానీ మనం కూడా ఆ నచ్చని పని చేయకుండా ఉంటే సరిపోతుందిగా. వాళ్ళని బాధ పెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటే ఏమవుతుంది? కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు. మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి. అయినా ఆవిడ పాతకాలం వాళ్ళలా ఆవిడ చెప్పినట్టే ఉండాలన్న మొండి మనిషి కూడా కాదు. తక్కువగా మాట్లాడతారు. ఆవిడ మాటలు కూడా పద్ధతిగా ఉంటాయి. నేను చూశాను కనుక ఇంతలా చెప్తున్నాను అంది సంగీత. ఏమిటో ఇవాళ ఆవిడ తరపున వకాల్తా పుచ్చుకున్నావు అన్నాను. లేదు, నేనేం వకాల్తా తీసుకోలేదు. నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలు ఉన్నట్టు ఊహించుకుంటున్నావు అంది. సరేలే, ఇంకేంటి విశేషాలు చెప్పు. నేను మాత్రం పిల్లలు, మొగుడు, అత్తగారు ఈ జంజాటం వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకొని వద్దామనుకుంటున్నాను అన్నాను. ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది. సంగీత నేను స్కూల్ చదువుల నుండి స్నేహితులం. నేను కొంచెం మొండి పట్టుదల ఉన్నదాన్ని. అయితే అది ఆలోచన పరురాలే కాక బహు నెమ్మదస్తురాలు. అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగించింది. నాకు అన్నీ తెలుసు, కానీ గబగబా మాట విసిరేస్తాను. కానీ తర్వాత ఒక్కోసారి బాధపడతాను. అంత దురుసు పనికిరాదు వసుధ. అవతలవారు బాధపడతారు. మనం తర్వాత తెలుసుకొని సారీ చెప్పేసినా ఆ మాట అలా వాళ్ళ మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది. కానీ నాకు పుట్టింట్లో బాగా గారం ఎక్కువ. అమ్మ నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు. వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను అంటూ ఉంటుంది. అమ్మా నాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసి పెడుతుంది. నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను. గారం తీర్చేవారు ఉంటే ఎవరు మాత్రం గారాలు పోరు. ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు కూడా నేను అంతలా చేయను. పేచీ పెడితే విసుక్కుంటాను కూడా. నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చేయాలంటే విసుగు. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం. మా ఆయన నువ్వు మీ అమ్మా నాన్నలకు ఎలాగో నీ పిల్లలు నీకు అలాగే అంటూ ఉంటారు. నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి? కానీ అస్తమానం అది ఇది చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను. అప్పుడప్పుడు నేను ఏ వడియాలో వేయించను అంటే వాళ్ళ నాయనమ్మను వేయించి పెట్టమంటారు.
అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు. 2 రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది. ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను. ఏమీ లేదు, ఎందుకో ఉన్నట్టుండి మూడ్ ఆఫ్ అయ్యింది అంది. అవునా, మాటల మధ్య నేను పొరపాటుగా నిన్ను ఏమైనా అన్నానా అని అడిగాను. లేదు లేదు, నాకే ఒక విషయం గుర్తుకు వచ్చి మనసు పాడయింది అంది సంగీత. అవునా, ఏమిటది చెప్పు, నాకు తెలియని విషయం ఏముంది అన్నాను. జరిగిన విషయం నీకు చెబుదామని ఆ రోజు ఫోన్ చేశాను. కానీ ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలని అనుకున్నాను. ఈలోగా నా మూడు మారిపోయి పెట్టేశాను అంది. నా మాటలు విన్నాక నీకు ఏదైనా గుర్తుకు వచ్చిందా అన్నాను. అవును, నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానన్నావు కదా. అది వినగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకు వచ్చింది. అందుకే ఫోన్ పెట్టేశాను అంది. అవునా, ఏం మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదా అన్నాను ఆతృతగా. అటువైపు సంగీత నిశ్శబ్దం అయిపోయింది. సంగీత, ఏమైంది చెప్పు అన్నాను లాలనగా. కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తర్వాత వసుధ, నాన్న నాకు ఇక లేరే అని రుద్రకంఠంతో అంది. ఆ తర్వాత మళ్ళీ తనే, నీకు తెలియదు కదా, అమ్మా నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారు, కానీ నేను పనులంటూ తీరిక లేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ఏడ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాను. ఈ మధ్యనే. ఒకసారి నేను మా ఇంటికి వెళ్తానని అడిగితే మా ఆయన పంపలేదు, మరొకసారి నాకు కుదరలేదు. అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాను అనిపిస్తుంది అంది బాధగా. ఊరుకో సంగీత, బాధపడకు అన్నాను ఓదార్పుగా. అలా కాదు, చివరకు నేను తీరిక చేసుకొని బయలుదేరి వస్తున్నానని నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. కానీ అంటూ మళ్ళీ బోరుమంది. అయ్యో, ఏమైంది అన్నాను. నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపొస్తోంది. వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం. నలుగురికి బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది. నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు. సంగీత మళ్ళీ తమాయించుకొని నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది. జనం అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఒకచోట గుమిగూడుతున్నారు. నేను నాన్న కోసం అంతా పరీక్షిస్తూ జనం చూస్తున్న వైపు వెళ్ళాను. అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అందరూ చూస్తున్నది నాన్ననా అని నేను శిలాప్రతిమలా ఉండిపోయాను. 2 నిమిషాలకు స్పృహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నెంబర్కి హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచాను. కానీ హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని. నాకు చివరి చూపు కూడా దక్కలేదు. అన్నిటికన్నా ఎక్కడ దుఃఖం వస్తుందంటే నన్ను చూడాలని నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. 1 వారం ముందు బయలుదేరిన నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తి అయినా ఉండేది నాకు. అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాకనే వాళ్ళ విలువ అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం, వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం. మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు లాలిస్తారు చెప్పు అంది సంగీత. అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది? చాలా షాకింగ్గా ఉంది అన్నాను. నాన్నకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేది, కానీ ఏదో అరగక అలా పట్టేస్తోందని ఈనో తాగడం లేదా మెడికల్ షాప్లో మాత్ర అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది. అక్కడికి వాళ్ళు డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవారట. ఈయనేమో నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, నా కూతుర్ని చూడాలని బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు అనేవారట. నేను వస్తున్నానని తెలిసి పండ్లు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారట. అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తుందని చెప్పారట. ఇక సంబరపడుతూ నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. పాపం ఇంతలోనే నేను రైలు దిగక మునిపే హార్ట్అటాక్ వచ్చి నిలుచున్న మనిషి నిలుచున్న చోట కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు. నేను ఎంత దురదృష్టవంతురాలినో చూడు అంది. విన్న నాకే ఇంత బాధగా ఉంది. ఇక నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను.
వసుధ ఒక మాట చెప్తాను వింటావా అంది. చెప్పు అన్నాను. మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్న వాళ్ళకి కూడా వయసు పెరుగుతోందని మనం గుర్తించాలి. పసివాళ్ళమైన మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకొని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతగా చూసుకోవాలి. రెండవ బాల్యం అంటారు చూడు, ఆ దశ వాళ్ళది. వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి కదా, ఏమంటావు? వాళ్ళు పాపం ఏది నోరు తెరచి అడగరు, మనమే తెలుసుకొని చేయాలి అంది. తను విడమర్చి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమైంది. నాలో ఒక అంతర్మదనం మొదలయ్యింది. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను. అమ్మ అడిగి మరీ నాకు కావలసినవి వండి పెడుతుంది. నేను కూడా నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అని చేయించుకు తింటాను. నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు. నేను ఏది అడిగితే అది ఎంత మండుటెండలో అయినా వెళ్ళి తెస్తారు. అమ్మ అయితే నాకు నచ్చినవి చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది. అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కూరలో ఉప్పు తగినంత పడలేదనో, మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చేయలేకపోయాను అని గిలగిలలాడిపోయేది తప్ప ఏనాడు విసుక్కోలేదు. నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను. మరి అమ్మ వాళ్ళు అలా ఎప్పుడూ విసుక్కోలేదు. ఎందుకు? నేను బాధపడతాననే కదా. అంత సహనం, అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకి ఎక్కడిది? వాళ్లకు శక్తి తగ్గుతూ వస్తోంది కదా. నేను ఎన్నాళ్ళుగా వెళుతున్నానో వాళ్ళ దగ్గరికి. వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు. నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు? నేను మారాలి. వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి. వాళ్ళు ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి, ఆనందంగా ఉంచాలి. నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది. గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను. చెప్పరా తల్లి, ఏంటి సంగతులు? నువ్వు బాగున్నావు కదా అని అడిగారు నాన్న. నేను బాగున్నాను, కానీ అమ్మ ఫోన్ తీయలేదేమిటి? 2-3 సార్లు చేశాను. ఇక ఇదిగో నీకు కాల్ చేశాను నాన్న. మీరిద్దరూ ఎలా ఉన్నారు అని అడిగాను. మేం బాగున్నామమ్మా. అమ్మ నేను బయటకు వచ్చాము. అమ్మ ఆ సంచి పక్కన పెట్టి వెళ్ళింది. ఫోన్ అందులో ఉండిపోయినట్టుంది అన్నారు. ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడిగాడు. అబ్బే ఎక్కడికి లేదమ్మా. అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేనో డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వేమీ కంగారు పడకు, అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు. అలాగే నాన్న, జాగ్రత్త. నేను వద్దామనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను అన్నాను. అవునా? అంతకన్నానా? నీకు నచ్చినవన్నీ అమ్మను చేసి పెట్టమని చెప్తాను నేను. ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో నీకు ఇష్టమైన స్వీట్లు అవి కొంటానులే అన్నారు నాన్న తెగ సంబరపడిపోతూ. వద్దు నాన్న, నువ్వు ఏమీ కొనకు. అంత హడావిడి పడకండి. అమ్మని కూడా కంగారు పెట్టకు. అసలే ఒంట్లో బాగోలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను నేను. మరునాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పుట్టింటికి బయలుదేరాను. అత్తగారు ఎప్పటిలాగే పిల్లలను చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను. వెళ్ళొస్తాను అత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడకి చెప్పి బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు. బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో. అమ్మ దగ్గరికి వెళ్ళాక టెస్టు రిపోర్ట్లు అన్నీ అడిగి చూసి ఏమీ పర్వాలేదు అని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను. నేను చెప్పలా ఏమీ లేదని? ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు. మీ నాన్న బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖర్చు దండగా. ఆ డబ్బులు ఉంటే పిల్లలకి ఏమైనా కొనడానికి పనికి వచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తోంది అమ్మ. నాన్న చిరునవ్వుతో వింటున్నారు. అమ్మ వంటింట్లోకి, నాన్న వీధిలోకి కదులుతుంటే, మీరు నాకు ఏమీ చేయడానికి లేదు. ఈసారి నేనే మీకు అన్నీ చేసి పెడతాను అన్నాను. అయ్యో, పిల్లలకు చేసి చేసి నువ్వు అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరు ఏదో అనబోతే వాళ్ళను ఆపేసి, లేదు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాను గట్టిగా. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నా ముఖం వైపు వింతగా చూశారు.
నేను వంటింట్లోకి జొరబడి వాళ్ళకు ఇష్టమైనవన్నీ కమ్మగా వండి పెట్టాను. మా ఇంటి దగ్గర ఉన్న షాపులోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరపడిపోయారు. పోనీ కూరలైనా తరిగి ఇస్తానని అమ్మ ఒకటే గొడవ. వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా తెస్తారని ఒకటే మారం. కానీ నేను వింటేగా వాళ్ళని కూర్చున్న చోట కదలనివ్వకుండా అన్నీ అందించాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకు వాళ్ళు చేసినప్పటికన్నా ఇప్పుడు 1000 రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది. వస్తూ పోతూ వాళ్ళను భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళతో మాత్రమే కాకుండా మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకొని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను. సంగీతకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు. కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతోంది. కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వలన నన్ను కన్న వాళ్ళకి నేను ఏదో చేయగలుగుతున్నాను. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలని జ్ఞానం కలిగింది కదా, అదే నాకు సంతోషం. చీకటి వెలుగుల గమనాలను, తుఫానులను అనుభవించి అలసిపోయిన ఆకాశం కంటే అమ్మా నాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహూకరిస్తే ఎంత ఆనందం, ఎంత వెన్నెల. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.